ప్రభుత్వంపై బీజేపీ బీఆర్ఎస్ నేతల విమర్శలను తిప్పికొట్టాలన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నిర్మించిన కాళేశ్వరం నుంచి చుక్కనీరు తీసుకోకుండా మిడ్ మానేరు నింపుతున్నామన్నారు కాంగ్రెస్ నేతలు. ఇక రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్రం కారణమన్నారు కాంగ్రెస్ నేతలు. కరీంనగర్ జిల్లా గంగాధర కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో బీజేపీ బీఆర్ఎస్ పై మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. అక్కడి ఒక్క చుక్క నూరు తీసుకోలేం. ఆనాటి శ్రీరామ్ సాగర్ కానీ శ్రీశైలం కానీ ఆనాటి నాగార్జున సాగర్ కడియమే కానీ ఎంఎంఆర్ కానీ ఎల్ఎండి కానీ ఈ విధంగా వీటి ద్వారా తీసుకున్నటువంటి వైనాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఈసారి కూడా ఒక మాట అన్నాడు హరీష్ రావు, మీరు కట్కలు ఆన్ చేస్తారా, మమ్మల్ని ఆన్ చేయమంటారు, ఎందుకు ఎంఎండికి నీళ్ళు ఇస్తారని. కానీ అప్పటికే 3 రోజుల ముందే కాళేశ్వరానికి ఏదో నుంచి చుక్క నీరు తీసుకోకుండానే మన పాత ఎల్లంపల్లి నుంచి మనం 300 ఇక్కడ నుంచి 20,000 ఈరోజు వరద కాలువ ద్వారా నీటిని తీసుకొని వెళ్ళి ఎంఎంఆర్ నింపే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికి ఇంచుమించు 18 టీఎంసీల నీటిని ఎంఎంఆర్ నింపుకున్నాం. ఈ అంశాన్ని ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పండి. మరో విధంగా యూరియా కొరతకు సంబంధించి కూడా మనని గ్రామాలలో బదిలీ చేస్తూ ఉన్నారు. రైతుల దగ్గర మనని దోషిగా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా ఈరోజు మనం చెప్పాల్సిన అవసరం ఉంది, మన బాధ్యత ఉంది అంటున్నాం. కేటీఆర్ మొన్న ప్రెస్ మీట్లో రాష్ట్ర ప్రభుత్వ పనితీరును తప్పట్టున్నారు. నేను అడుగుతున్నా మీ ద్వారా కేటీఆర్, 10 సంవత్సరాలు ఇంచుమించు మంత్రిగా ఉన్నటువంటి మీ హయాంలో యూరియా కేంద్రం నుంచి వచ్చిందా, ఈ రాష్ట్రంలో మీరు తయారు చేశారని అడుగుతా ఉన్నా. మీ హయాంలో కూడా కేంద్రం నుంచే వచ్చింది ఢిల్లీకి ఈ యూరియా, ఇప్పుడు కూడా ఢిల్లీ నుంచే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పంపాలి. అంకెలతో సహా చెప్పినాం. ఎందుకు నోరు మెదుపుతలేరు మీరు బీజేపీ మీద అని. బీసీ బిల్లు మీద నోరు మెదపడు కేటీఆర్, ఢిల్లీ మీద నరేంద్ర మోడీ అంటే భయం. ఈ రోజు యూరియా మీద కూడా నోరు మెదపకుండా బీజేపీని పల్లెత్తు మాట అనకుండా మనల్ని అడిగేటువంటి మాట ఈ రోజు నేను అంకెలతో సహా చెప్పే ప్రయత్నం చేస్తున్న. దయచేసి గ్రామాలలో ఈ అంశాన్ని చెప్పాలని చెప్పని. ఈరోజు మనకు అలికేషన్ నాకు తెలిసిన వరకు ఈ ఖరీఫ్ 2025 ఈ ఖరీఫ్కు 9,80,000 మెట్రిక్ టన్నులు మనకు